హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ విల్ ప్రో నీట్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ ఎడ్యుకేటర్ విద్య. ఈ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లోని చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి అండ్ మిల్లికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ గురించి నేర్చుకుందాం. అయితే ముందు వీడియోలో చూసినట్టు ఫారడే అనే సైంటిస్ట్ క్యాథోడ్ రే ట్యూబ్ని యూస్ చేసుకుని ఎలక్ట్రాన్స్ అంటే క్యాథోడ్ రేస్ని ఫైండ్ అవుట్ చేశారనమాట. సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ని క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ని యూస్ చేసుకుని 1897లో జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ అండ్ మాస్ రేషియోని కనుక్కున్నారనమాట. సో ఈ ట్యూబ్లో ఆయన ఏం చేశారంటే దీనికి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని అప్లై చేశారు. సో ఇందులో ఈ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయన్నమాట. పర్పెండిక్యులర్ అంటే 90 degreesలో ఉంటాయి. అది అలాగే కాకుండా ఈ రెండు కూడా పాత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అంటే ఈ క్యాథోడ్ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ రేస్కి ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా అంటే 90 degreesలో ఉండేలాగా అరేంజ్ అయి ఉంటాయన్నమాట. అలా జరిగినప్పుడు ఈయనకు కొన్ని ఫైండింగ్స్ వచ్చాయి. ఏంటి అంటే ఇప్పుడు ఇది సెటప్ ఇలా ఉంటుంది. ఇందులో ఏంటి, ఒక క్యాథోడ్ ఎలక్ట్రోడ్ అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్, యానోడ్ అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ని మనం ఒక సఫిషియంట్ వోల్టేజ్కి కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు కరెక్ట్గా ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఈ క్యాథోడ్ ఎలక్ట్రోడ్ నుంచి యానోడ్ వైపుగా కొన్ని రేస్ అనేవి ట్రావెల్ చేస్తాయన్నమాట. వాటిని మనం క్యాథోడ్ రేస్ అని చెప్పి పిలిచాం. ఇప్పుడు ఈ యానోడ్ రేస్లో యానోడ్ ఎలక్ట్రోడ్లో ఒక హోల్ చేస్తారు. హోల్ చేసి ఈ వెనకాల ఫ్లోరసెంట్ స్క్రీన్కి జింక్ సల్ఫైట్ అనే ఫ్లోరసెంట్ సబ్స్టెన్స్ తోటి కోట్ చేస్తారనమాట. అప్పుడు ఏంటంటే ఈ రేస్ అనేవి దాని మీద పడినప్పుడు అది ఎక్కడైతే ఆ రేస్ పడతాయో అక్కడ గ్లో అవుతుందన్నమాట. అలా పెట్టారు. అయితే ఇది క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్. దీనిలో థామ్సన్ ఏం చేశారంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశారనమాట పర్పెండిక్యులర్గా. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏమైందంటే ఎప్పుడైతే ఓన్లీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ మాత్రమే అప్లై చేశారో అప్పుడు ఈ రేస్ అనేవి ఈ ఏ పాయింట్ మీద తగిలాయి అన్నమాట. వెళ్ళి ఇక్కడ అలా ఎందుకు తగిలాయి అంటే ఇక్కడ ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర అటువైపుగా వెళ్ళాయి అన్నమాట. యాక్చువల్గా స్ట్రెయిట్గా వెళ్ళాల్సినవి కాస్త ఇలా పక్కకి తిరిగి డిఫ్లెక్ట్ అయ్యాయి. డిఫ్లెక్ట్ అంటే వాటి ఒరిజినల్ పొజిషన్లో కాకుండా కొంచెం పక్కకి వెళ్ళాయి అన్నమాట. తర్వాత ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే అప్లై చేసినప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేవి సి పాయింట్కి తగులుతాయి అన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి దగ్గరగా డిఫ్లెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేశారో అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బ్యాలెన్స్ చేశారో అప్పుడు కరెక్ట్గా వెళ్ళి సెంటర్లో బి పాయింట్లో తగులుతాయి అన్నమాట. ఇది ఈయన ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చింది. సో ఈ హోల్ ఎక్స్పెరిమెంట్ బట్టి ఆయన ఏం కనుక్కున్నారంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు కొంత డిఫ్లెక్షన్స్ అనేవి చూపించాయి. సో ఆ డిఫ్లెక్షన్స్ని కరెక్ట్గా మెజర్ చేసుకున్నప్పుడు ఆయనకి చార్జ్ టు మాస్ రేషియో వాల్యూ ఎంత వచ్చిందంటే 1.758820 × 10⁻11 కూలుంబ్ పర్ కేజీ ఈ వాల్యూ వచ్చిందనమాట థామ్సన్కి. ఇందులో ఎంఈ అంటే ఎలక్ట్రాన్ మాస్ ఇన్ కేజీస్లో ఎలక్ట్రాన్ మాస్ అండ్ ఈ అంటే ఎలక్ట్రాన్ మీద ఉన్న ఛార్జ్ అనమాట, ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్. అది ఎందులో అంటే కూలుమ్స్లో. అండ్ ఆల్సో మనం ఛార్జ్ని ఎలక్ట్రాన్ మీద ఛార్జ్ అనేది నెగిటివ్ కాబట్టి -e తోటి రీప్రజెంట్ చేస్తాం అనమాట. అండ్ ఇలాగా థామ్సన్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారు అంటే ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ పార్టికల్స్కి ఉండే డీవియేషన్ అంటే మన క్యాథోడ్ రేస్ అనేవి ఎంత డీవియేట్ అవుతున్నాయి అన్నది కొన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి అని చెప్పారనమాట. సో అవి ఏంటి అంటే ఫస్ట్ది మన పార్టికల్స్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది అంటే ఎంత నెగిటివ్ ఛార్జ్ ఉంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఎంత నెగిటివ్ ఛార్జ్ ఉంటే అంత ఎక్కువ డిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది ఎలక్ట్రికల్ ఫీల్డ్లో అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా. సో గ్రేటర్ ద ఛార్జ్ గ్రేటర్ ద డిఫ్లెక్షన్. అండ్ సెకండ్ది మాస్.
సో ఈ పార్టికల్ మీద మాస్ అనేది ఎంత తక్కువ ఉంటే, అంటే ఎంత తేలిగ్గా ఆ పార్టికల్ ఉంటే అంత ఎక్కువగా డిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా, అంటే వోల్టేజ్ ఎంత ఎక్కువగా ఉన్నా, లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ స్ట్రెంత్ ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి అంత ఎక్కువగా డిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ 3 క్రైటీరియా అనేది థామ్సన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మిలికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. సో 1906 నుంచి 1914 దాకా ఆర్ఏ మిలికన్ అనే సైంటిస్ట్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారు అంటే ఎలక్ట్రాన్స్ మీద ఉన్న ఛార్జ్ ఎంత ఉంది అని కనుక్కోవడం కోసం ఈ మిలికన్ ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. సో దీనిలో ఏం చేస్తారంటే ఆయిల్ డ్రాప్లెట్స్ని యూస్ చేసుకుంటారు. ఆయిల్ డ్రాప్లెట్స్ని యూస్ చేసుకుని ఒక కంటైనర్లో ఆయిల్ డ్రాప్లెట్స్ని పంపిస్తారు లోపలికి ఇలాగా. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్లేట్ లాంటిది పెడతారనమాట, ఎలక్ట్రికల్ కండెన్సర్ లాంటిది పెడతారు ప్లేట్, దాని మీద ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి వేస్తారు. ఈ బయట నుంచి ఆయన టెలిస్కోప్లో నుంచి కనెక్ట్ చేసి చూస్తారనమాట. సో అలా చూసినప్పుడు ఏంటంటే ఆయిల్ డ్రాప్లెట్స్కి అవి ఎలా పడుతున్నాయి, ఏ రేట్లో పడుతున్నాయి అన్న దాన్ని బట్టి వాటి ఛార్జ్ అనేది కనుక్కున్నారనమాట ఎలక్ట్రాన్స్ని. సో అది ఎలా ఉంటుందంటే ఇలా సెటప్ మొత్తం ఇలా ఉంటుంది. దీనిలో ఏంటి, ఈ డ్రాప్లెట్స్, ఇది యాటమైజర్ అంటారు. సో ఈ యాటమైజర్ నుంచి ఇదంతా ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి లోపలికి పడతాయి అన్నమాట, చిన్న చిన్న డ్రాప్స్ లాగా. ఇక్కడ ఇదేమో ఎలక్ట్రికల్ ప్లేట్, చార్జ్డ్ ప్లేట్, ఇదేమో పాజిటివ్ ప్లేట్, ఈ కిందేమో నెగిటివ్ చార్జ్డ్ ప్లేట్ ఉంటాయి. ఈ పక్క నుంచి ఆయన ఏం చేశారంటే ఒక ఎక్స్రేస్ని పంపించారనమాట. ఎక్స్రేస్ అంటే ఇవి అయోనైజేషన్ రేడియేషన్ అనమాట. సో ఇవి ఏం చేస్తాయి, ఇక్కడున్న ఎయిర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, గాలి ఏదైతే ఉందో వాటిల్ని ఇవి అయోనైజ్ చేస్తాయి, అంటే పాజిటివ్గాను నెగిటివ్గాను కన్వర్ట్ చేస్తాయి అన్నమాట పార్టికల్స్ కింద. సో అలాగా అయోనైజేషన్ రేడియేషన్ అయిన ఎక్స్రేస్ని పంపిస్తారు లోపలికి. అండ్ ఈ పక్క నుంచి టెలిస్కోప్ని యూస్ చేసుకుని లోపల చెక్ చేస్తారనమాట. సో అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఇలా కిందకు పడుతూ ఉంటాయి. అలా ఆయిల్ డ్రాప్లెట్స్ ఎంత ఫాస్ట్గా కింద పడుతున్నాయి అన్నదాన్ని బట్టి దీని మాస్ ఎంత ఉందో కనుక్కుంటారు. అంటే ఎంత తేలిగ్గా ఉంటే అంత తొందరగా పడతాయి, ఎంత హెవీగా ఉంటే ఆయిల్ డ్రాప్లెట్స్ అంత లేట్గా కింద పడతాయి అన్నమాట. సో అవి ఎంత ఫాస్ట్గా పడుతున్నాయి, ఎంతసేపు తీసుకుంటున్నాయి కింద పడడం అన్న దాన్ని బట్టి వాటి వెయిట్ ఎంతో మాస్ ఎంతో కనుక్కున్నారు. అది కాకుండా ఇవి కింద ఇలా పడుతున్నప్పుడు ఇక్కడ ఎయిర్ ఏదైతే ఉందో ఈ ఎక్స్రేస్ వల్ల అయాన్స్ కింద మారింది. ఆ గ్యాషియస్ అయాన్స్, అంటే ఎయిర్లో ఎంత గ్యాస్ ఉంటుంది కదా, సో ఆ గ్యాషియస్ అయాన్స్ అనేవి ఈ డ్రాప్లెట్స్ని తగిలినప్పుడు వాటికి ఒక పర్టికులర్ ఛార్జ్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాగ ఛార్జ్డ్ డ్రాప్లెట్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఎయిర్తో తగిలినప్పుడు. ఛార్జ్డ్ గ్యాషియస్ అయాన్స్తో ఈ డ్రాప్లెట్స్ అనేవి తగిలినప్పుడు వాటికి కూడా ఛార్జ్ వస్తుందన్నమాట. సో అలాగా అది ఎంత రేట్లో పడుతున్నాయి, ఎంత ఛార్జ్ ఉంది అన్నదాన్ని కనుక్కోవడానికి ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఇందులో ఈయన ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈయన ఏం కనుక్కున్నారు అంటే దీనికి మళ్ళీ ఒక ఎలక్ట్రిసిటీని కూడా అటాచ్ చేస్తారనమాట. సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ప్రెజెన్స్లోని ఈ ఎక్స్పెరిమెంట్ అంతా చేస్తారు. సో ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది దీని మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తోంది, దాని ఎఫెక్ట్ ఏంటి, ఆయిల్ డ్రాప్లెట్స్ మోషన్ ఎలా ఉంది, అదంతా కన్సిడర్ చేసుకున్న తర్వాత ఈ మిల్లికన్ ఒక కంక్లూజన్కి వచ్చారనమాట. సో అది ఏంటి అంటే మనకి మామూలుగా ఆయిల్ డ్రాప్లెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆయిల్ డ్రాప్లెట్స్లో చాలా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. అంటే మేబీ కొన్నిట్లో 2 ఎలక్ట్రాన్సే ఉండొచ్చు, కొన్నిట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, కొన్నిట్లో 10 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, కొన్నిట్లో 5 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. అలాగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా ఉండొచ్చు ఒక్కొక్క డ్రాప్లెట్లో. అయితే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం n అని అనుకుంటే ఈ టోటల్గా
ఒక డ్రాప్లెట్ మీద ఉన్న ఛార్జ్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది, దాన్ని క్యూ అనుకుంటే ఆ టోటల్ డ్రాప్లెట్ మీద ఉన్న ఛార్జ్ ఎప్పుడు కూడా ఆయనకి సర్టెన్ నెంబర్ ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19కి సమానంగా వచ్చేదన్నమాట. ఎప్పుడు కూడా ఏ డ్రాప్లెట్ మీద చూసినా ఇలానే వచ్చేది. అంటే ఏదో ఒక నెంబర్ని 1.6 ఇంటూ 10⁻⁻19తో ఇంటూ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అంత వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఎలా వచ్చాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎంత వస్తుందంటే 3.4 ఇంటూ 10⁻⁻19. 3 ఎలక్ట్రాన్స్ ఉంటే 4.8, 5 ఎలక్ట్రాన్స్ ఉంటే సర్టెన్ నెంబర్, 10 ఎలక్ట్రాన్స్ ఉంటే కొంత, అలాగా వచ్చేదన్నమాట ఎప్పుడు కూడా. సో దాన్ని బట్టి ఆయన ఏం కనుక్కున్నారంటే ఇదేమో 1.6 ఇంటూ 10⁻⁻19 అనేది ఎలక్ట్రాన్ ఛార్జ్. సో దీన్ని బట్టి ఆయన ఏం కనుక్కున్నారంటే ఆయిల్ డ్రాప్లెట్ మీద ఉన్న టోటల్ ఛార్జ్ అనేది దాని ఎలక్ట్రాన్ ఛార్జ్కి ఇంటిగ్రల్ మల్టిపుల్ అని చెప్పి కనుక్కున్నారనమాట. ఈ ఎన్ అంటే అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది ఎన్. ఆ ఎన్ మేబీ 1, 2, 3 ఎంతైనా ఉండొచ్చు అనమాట. సో ఇలాగ కనుక్కున్నారు. దీన్ని బట్టి ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత ఉంటుందని ఆయన ఫైండ్ అవుట్ చేశారంటే -1.6 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ ఉంటుందని చెప్పారు. దాన్నే ప్రజెంట్ వాల్యూ ఎంత వాడుతున్నారంటే -1.60217 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ ఉందని చెప్పి ప్రస్తుతం ఆ వాల్యూ వాడుతున్నారనమాట. అయితే ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని అండ్ థామ్సన్ ఇచ్చిన ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ని యూజ్ చేసుకుని మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేశారనమాట. సో అది ఎలా కనుక్కున్నారంటే మాస్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్ ఛార్జ్ బై మాస్ రేషియో అనమాట. సో 1.6022 ఇంటూ 10⁻⁻19 కూలుమ్ బై 1.758820 ఇంటూ 10⁻11 కూలుమ్ పర్ కేజీ. ఈ వాల్యూ మన ఛార్జ్ బై మాస్ రేషియో అనేది జేజే థామ్సన్ ఇచ్చారు. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఎంత వచ్చిందంటే 9.1094 ఇంటూ 10⁻31 కేజీస్ వచ్చిందనమాట. ఇది ఎలక్ట్రాన్ మాస్ వాల్యూ. That's it for the video. I hope you all like this video. Thanks for joining us in learning.